లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రేమైన వాళ్ళరా, మనం ఇక్కడ చదువుకున్న వాక్య భాగము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17, 18 వచనాలు. ఈ భక్తుని యొక్క వాంఛ, ఈ భక్తుని యొక్క కోరిక ఎంత ప్రత్యేకంగా ఉంది, మనకంటే ఎన్నో రెట్లు డిఫరెంట్గా ఉంది. రక్షింపబడిన మనము ఎక్కడ ఉండాలంటే మన ఆనందము క్రీస్తు అయి ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తాడు చాలాసార్లు, నా ఆనందము, నా నిరీక్షణ మీరు. అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు దేవుని మందిరంలో ఉండడాన్ని బట్టి తను ఆనందిస్తున్నాడు. మన ఆనందం ఎక్కడుంది? మన సంతోషం ఎక్కడుంది? ఈనాడు యూట్యూబ్లో ఉంది మన ఆనందం. సిగ్గుపడి చెప్తున్నాను, చాలామంది ఫోన్లలో గడుపుతున్నాం, ల్యాప్టాప్ల్లో గడుపుతున్నాం. చూడకూడనివి స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి, మనం అండర్లైన్ చేసుకోవాలి. చూడకూడనివి లేకుంటే వినకూడనివి మనము ఆ కార్యకలాపాల్లో పాల్గొంటున్నామేమో. చాలా జాగ్రత్త పడదాం. ఒకనాడు తప్పైన వాళ్ళమే, ఎవరో పర్ఫెక్ట్ కాదు. మన జీవితాలు మనం సరి చేసుకోకుంటే ఈ దేవుని వాక్యం చెప్తుంది. హబక్కూకు ద్వారా దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేక నేను యెహోవా యందు ఆనందించెదను. ఇంత కష్టములో ఎట్లా ఆనందిస్తున్నాడు దేవునితోని? మనము ఒకటి ఉంటే ఒకటి లేకపోతేనే ఏం ప్రభుని నమ్ముకున్నా కానీ ఏం ఉద్ధరకం లేదు అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. యేసుని అంగీకరించిన నేను, సంఘంలో ఉన్న, మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఎన్నో విషయాల్లో నాకు ప్రతిఫలం రాలేదు అని చాలామంది అనగా నేను విన్నా. మస్తు ప్రార్థన చేసినా, చాలా ప్రార్థన చేస్తున్నా అని చెప్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నిన్ను రక్షించడానికి, నీ ప్రార్థన వినకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? యెషయా 49:59 చెప్పినట్టు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కూర్చోగాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు అని చెప్పినప్పుడు మన పాపముల విషయం మనం జరగదు, మన పొరపాట్ల విషయం, మన అవిధేయత, మనం యెహోవా యందు ఆనందించడం వదిలేసుకొని మనం లోకంలో ఆనందిస్తున్నాం కాబట్టి మనకేవో దొరకట్లేదు. ఈ భక్తుడైతే నాకేం లేకపోయినా నా రక్షణకర్త, నీ రక్షణకర్త కాదా? యేసు ప్రభు సిలువలో చనిపోయింది నీ కొరకు, నా కొరకు కాదా? హెబ్రీ 2:9 ప్రకారం ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినాడంటే నీ కొరకే కదా, నా కొరకే కదా. ఆయన సిలువలో పంచగాయములు పొందింది, ఉమ్మివేయబడ్డది, పొడవబడ్డది, ఈ పంత దున్నబడ్డది, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడ్డది, శరీరమంతా రక్తసిక్తమైంది నీ కొరకు, నా కొరకు కాదా? ఆయన ఆనందమును నిర్లక్ష్యపెట్టి, ఎబ్రీ పత్రికలో ఆనందమును నిర్లక్ష్యపెట్టి, తన ఎదుట ఉన్న ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించినాడు. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం మన ఆనందం ఎవరు? మన సంతోషం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే మన సంతోషం. ఆయనయే ఏకైక మార్గం, ఆయననే ఏకైక నెమ్మదిచ్చేవాడు. ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానని చెప్పినవాడు కాదా? ఆయన ఇవ్వడానికి సామర్థ్యం ఉన్నవాడు కాదా? అందరు తరములన్నిట మారిన, యుగాయుగములు జీవిస్తున్న ఆయన కాదా మన నిరీక్షణ, మన ఆధారము? ఉదయకాల సమయంలో హబక్కూకు ద్వారా మనం నేర్చుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. నీ సంతోషము, నా సంతోషం ఎవరితో, ఎవరి మీద? ఉదయకాలం మనం సరి చేసుకుందాం. మన ఆనందము, మన సంతోషము యేసు అయి ఉండాలి, లోకం కాదు, లోక సంబంధమైనవి కావు. వాటిని బట్టి దేవుడు ఒకనాడు మనం లెక్కడతాడు. జాగ్రత్త పడదాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మేము నిజంగానే లోకాశల వైపు వెళ్తున్నాం, దయతో క్షమించి హబక్కూకు వలె నీ యందు ఆనందించి సంతోషించే కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.